హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామల రెగ్యులర్ వ్లాగ్స్. దోశ పిండి, ఇడ్లీ పిండి ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. ఈ గోధుమ పిండి దోశ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది, అలాగే రుచి కూడా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. గోధుమ పిండితో రెగ్యులర్గా చేసుకునే చపాతీలు, పుల్కాలే కాకుండా ఇలా ఒకసారి ఈ దోశ రెసిపీ ట్రై చేయండి. అది కూడా విత్ టమాటా చట్నీతో సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ దోశ చేసుకోవటం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. దానిలోకి ఒక 2 కప్పులు గోధుమ పిండి యాడ్ చేసుకోండి. మనం క్వాంటిటీని బట్టండి, ఎక్కువ మొత్తంలో కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను. దానిలోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా విస్కర్ యూస్ చేసి కలుపుకోండి, నీట్గా ఉండలు లేకుండా కలిసిపోతుంది. స్పూన్తో అయినా కలుపుకోవచ్చు అండి, కాకపోతే ఉండలు ఉండకుండా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మార్నింగ్ టైం హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఈ దోశ అంతే టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్లో పెట్టినా కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి, గట్టిపడిపోదు. ఎక్కువ టైం ఉన్నా కానీ సాఫ్ట్గానే ఉంటుంది దోశ. లంచ్ బాక్స్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా జీలకర్ర, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే బాగా సన్నగా తరుక్కున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి కొద్దిగా పెప్పర్ పౌడర్ వేయాలండి. ఇది వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, ఇది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదండి, కొద్దిగా యాడ్ చేయండి, సరిపోతుంది. దోశ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, మరీ ఎక్కువ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని, మీకు పల్చన సరిపోలేదు, కొద్దిగా తిక్కుగా ఉంది అనుకుంటే వాటర్ పోసుకొని ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా పల్చగా ఇలా కలిపి పెట్టుకోండి. కాసేపు ఒక 20 నిమిషాలు నాననివ్వాలండి. ఈలోపు టమాటా చట్నీ చేసేసుకుందాము. దానికోసం బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడినంత కారం కోసం ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. మరి ఎక్కువగా వేగిపోవాల్సిన అవసరం లేదండి. టమాటో ముక్కలు మెత్తబడి ఉల్లిపాయ టమాటో మగ్గే వరకు ఉంటే సరిపోతుంది. మామూలు ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇదిగోండి ఇలా టమాటా ముక్కలు మెత్తగా అయిపోయి ఉల్లిపాయ మొత్తం మగ్గింది. ఇలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఇది మొత్తం వేసుకోవాలి. మిక్సీ జార్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మూత పెట్టేసి మిక్సీ పట్టుకోండి, మెత్తగా రావాలి. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మీకు బాగా పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం వాటర్ యాడ్ చేయలేదు. టమాటాలో ఉల్లిపాయలో ఉన్న నీరుతోనే సరిపోతుందండి. ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెడతాలి. దానికోసం తాలింపు గరిటె తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా పచ్చిశనగపప్పు, ఒక 1/2 స్పూన్ మినపప్పు, అలాగే కొంచెం ఆవాలు, ఒక 1/2 స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఒక ఎండుమిర్చి తుంపి వేసుకోండి.
వేసుకుని అవి మొత్తం పప్పులన్నీ వేగే వరకు వేయించుకోవాలి. ఇలా పప్పులు మొత్తం వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఆ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకోవాలి. ఈ తాలింపు మొత్తాన్ని చట్నీలోకి తీసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటే అంతేనండి, టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత దోశ వేసుకోవాలి. దానికోసం ఇలా పెనం మీద పిండి వేసి ఇలా పల్చగా, వీలైనంత పల్చగా తిప్పుకోండి. మరీ బాగా పల్చగా అవసరం లేదండి, వీలైనంతగా మీకు కుదిరినంత వరకు పల్చగా తిప్పుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కాల్చుకోండి, హైలో పెట్టకూడదు. గోధుమ పిండితో కదండి, కొద్దిగా తొందరగా ఎర్రగా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోండి, దోశ బాగుంటుంది. ఇప్పుడు పైన కూడా ఆయిల్ వేసేసి ఒకసారి స్పూన్తో స్ప్రెడ్ చేసేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాలే వరకు ఉంచుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పల్చగా మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు పల్చగా తిప్పుకోండి. తిప్పుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేటప్పుడు పైవైపు కూడా ఆయిల్ వేసేసి ఒకసారి స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. కాలిన తర్వాత దాన్ని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్గా చేసుకునే ఈ దోశ రెడీ అయిపోయిందండి. గోధుమ పిండితో అప్పటికప్పుడు 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో పెట్టిన పిల్లలు ఇష్టంగా తినేస్తారండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. ఉంటానండి. థ్యాంక్ యూ.